అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు అయితే భర్తీ చేశారు. పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. సో మీకైతే యూజ్ అవుతుంది కాబట్టి వెంటనే జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మనకి చూడండి ఏమి ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అని ఇచ్చారు కదా. సో మనకి ఈ డిఆర్డిఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అయితే భర్తీ చేశారు కదా. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూ చేసి అయితే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఎందుకంటే అలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అయ్యారు, లేకపోతే లేదు. సో మనం ఒక్కసారి ఇంటర్వ్యూని అనేది అటెంప్ట్ అయితే కదా తెలుస్తుంది ఈ డిఆర్డిఓలో ఎలా ఇంటర్వ్యూ చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి అప్లై అనేది చేసుకోండి. దీనికి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ చూడండి, సిఏబిఎస్ ఇన్వైట్స్ యంగ్ అండ్ మనకి మెరిటోరియస్ అండ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు కదా. సో అయితే మనకి దీనికి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఈ 25 వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువేనండి. డిఆర్డిఓలో ఏంటంటే ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్. సో ఇవి చాలా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి అప్లై చేసుకోండి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు చేస్తారో తెలుసా. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ వాల్కిన్ ఇంటర్వ్యూ 28 2058. అంటే మనకి ఈ మంత్ జనవరి 28, 29, 30 3 days అనేది ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి శాలరీ ఎంత ఇస్తారంటే పర్ మంత్ 37,000 ప్లస్ మనకి అదర్ అలవెన్సెస్ ఏంటంటే హెచ్ఆర్ఏ మనకి ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. 37,000 ప్లస్ మనకు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. కాబట్టి చాలా మంచి బెనిఫిట్ కదా. ఇది ట్రైనింగ్ పీరియడ్, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి ట్రైనింగ్ అవుతుంది. అండ్ స్టైఫండ్ కూడా 37,000 ఇస్తున్నారు, ప్లస్ ఇల్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి అప్లై చేసుకోండి. సో అది. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏజ్ అనేది ఇచ్చారు. సో 28 years అనేది ఏజ్ అనేది ఇచ్చారు. 28 years అనేది ఏజ్ ఇస్తే దానికి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇంకా ఓబీసీ వాళ్ళకి ఏంటి 3 years అయితే ఇచ్చారు. నాన్ క్రిమినల్ లేయర్స్ ఉంటారు కదా ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. అండ్ మనకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ టు బీ ఇన్క్లోజ్డ్ విత్ అప్లికేషన్స్ ఇఫ్ అప్లికబుల్ అయితే ఇచ్చారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అప్లై చేసేటప్పుడు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చెయ్యాలి. ఎందుకంటే కాస్ట్ బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు కదా. సో అందుకు వీళ్ళైతే అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేషనాలిటీ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు నేషనాలిటీ, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై అనేది ఇచ్చారు. సో ఇక్కడ మన ఇండియాలో ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చంట. అదొకటి వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఇచ్చారు. అప్లికేషన్స్ ఫ్రమ్ మనకి క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్. మీరు www.drdo.gov.in మీరు టైప్ చేయగానే గూగుల్లో ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. ఇది ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మనం ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం అప్లై అనేది చేయొచ్చు. సో అది. అండ్ మీరు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ ఐడికి కూడా మీరు ఏమైనా సరే మీ యొక్క రెజ్యూమ్స్ ఇవి వీళ్ళకి పంపించవచ్చు అంట. సో అది.
అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. గైడ్లైన్స్ చూసుకునేసరికి ఏంటంటే మనకి మార్నింగ్ 9 to 10 AM అయ్యేసరికి ఏంటంటే అక్కడ ఉండాలంట మనం. సో అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ స్టార్టింగ్ మనకి 9 నుంచి 10 లోపు ఈ 1 అవర్లో అప్లికేషన్స్ అన్నీ కూడా అందరి దగ్గరవి తీసుకుంటారు. సో అది ఒకటి మెన్షన్ చేశారు. అండ్ 10 నుంచి 11 వరకు ఏంటంటే మనకి వెరిఫికేషన్స్ చేస్తారు. ఏంటి వాట్ ఈజ్ వాట్ మీ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ కూడా వెరిఫికేషన్స్ అనేది ఉంటుందంట. అండ్ ఎక్కువ మంది అంటే చాలామంది అప్లై చేశారు అనుకోండి, షార్ట్ లిస్ట్ చేస్తారంట. క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి ఆఫ్టర్ స్క్రీన్ అంటే ఎక్కువ మంది అప్లై చేసిన అప్లికేషన్స్ బట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారంట, లేకపోతే నార్మల్ ఇంటర్వ్యూతోనే వదిలేస్తారు. సో అదొకటి మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బీ రిజెక్టెడ్ డ్యూరింగ్ ద స్క్రీనింగ్ ఫర్ ద ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కరెక్ట్గా ఫిల్ చేయకపోయారు అనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందంట. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను, చూడండి. అండ్ మనకి ఇంకా గైడ్లైన్స్లోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, మొబైల్స్, ఫోన్స్, పెన్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ అంట ఇంటర్వ్యూ టైంలో, అదొకటి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఫామ్ అనేది సరిగ్గా ఫిల్ చేయకపోతే రిజెక్ట్ చేసేస్తామని చెప్పారు కదా. ఇది అప్లికేషన్ ఫామ్ అంటే www.drdo.gov.in ఉంది కదా, ఆ వెబ్సైట్లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. సో అది అప్లికేషన్ ఫామ్లో ఒక ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మీ యొక్క ఫుల్ నేము, అదే అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఇక్కడ నేమ్ అనేది రాయండి. అండ్ మీ యొక్క నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, నేషనాలిటీ, మీ యొక్క క్యాస్ట్ అనేది ఫిల్ చేయాలి. అండ్ ఫాదర్ నేము, మదర్ నేము, ఇఫ్ మ్యారీడ్ స్పౌసెస్ నేము, మీకు మ్యారేజ్ అయిందనుకో, హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, సో స్పౌసెస్ నేమ్ కూడా ఫిల్ చేయండి. అండ్ క్వాలిఫికేషను, ఇక్కడ మీరు 10th, ఇంటర్, బీటెక్, ఎంటెక్, ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజు, ఏ యూనివర్సిటీ, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఇంకా అన్నీ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి ఫైనల్లో ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాల్సినవి అడిగారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఒరిజినల్స్ ఉండాలి, జిరాక్స్ కాపీసెస్ ఉండాలి. 9 to 10 AM ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చేయాలంట. సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నేనైతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్నాయి చాలా డీటెయిల్సే ఉన్నాయి. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఒకటి ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి కూడా ఉంది. కాబట్టి మీకు వీరు మెయిల్ అయినా చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.